అందరికీ నా వందనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యము గూర్చియు వాక్యమును వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంచెము కాలము నిలుచును. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ముండపదల్లో విత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ ఐక విచారములో ధనమోసము ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వారు వాక్యం విని గ్రహించువారు. అట్టివారు సఫలులై ఒకడు 100 అంతులుగా, ఒకడు 60 అంతులుగా, ఒకడు 30 అంతులుగా ఫలించును. దేవుడు ఎక్కడ ఏమంటే దేవుని మందిరానికి వెళ్ళి మనం వాక్యం వినేవారంగా ఉంటాం. వాక్యం వినేవారంట 4 రకాలుగా ఉంటారు అని చెప్తున్న దేవుడు. 4 రకాలంటే కొంతమంది వాక్యం వినేవారుగా ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వింటారు కానీ ఆ వాక్యాన్ని ఎమ్మటే మర్చిపోయేవారుగా ఉంటారు. మర్చిపోయి ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేసేవారుగా ఉంటారు. వారు త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటున్న దేవుడు. వాక్యాన్ని మర్చిపోయేవారిని, వాక్యం విని మర్చిపోయేవారిని, వాక్యం ప్రకారం జీవించకుండా ఉండేవారిని త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటున్న దేవుడు. రాతి నేల పడిన విత్తనాలు అంటే వారు వాక్యం వింటారు కానీ వాక్యం తెలిసినా కానీ పరిశుద్ధంగా బ్రతకకుండా ఉండేవారుగా ఉంటారు. హృదయం కఠినం చేసుకొని పరిశుద్ధంగా బ్రతకకుండా ఉండేవారుగా ఉంటారు. వారు రాతి నేల పడిన విత్తనాలు అంటున్న దేవుడు. ముండపదల్లో పడిన విత్తనాలు అంటే వాక్యం వింటారు, 2 రోజులు 3 రోజులు వాక్యం ప్రకారం జీవించేవారుగా ఉంటారు. కొన్ని రోజులు పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటారు. తర్వాత మళ్ళా పాపంలో పడిపోయేవారుగా ఉంటారు. ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. మంచి నేల పడిన విత్తనాలు వాక్యం వింటారు. ఆ వాక్యం విని ఈ లోకానుసరమైన జీవితం జీవించకుండా పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, ఈ లోకంలోని కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు, దేవుడి వాక్యాన్ని వినేవారుగా ఉంటారు, బాప్తిసాలు తీసుకునేవారుగా ఉంటారు, రొట్టెలో పాల్గొనేవారుగా ఉంటారు. వాక్యం ప్రకారం జీవించరు, పాపాన్ని మాత్రం మానుకోరు. వాక్యం విన్నా కానీ, దేవుని మందిరానికి వెళ్ళినా కానీ, రొట్టెలో పాల్గొన్నా కానీ వాక్యం ప్రకారం జీవించకపోతే, మళ్ళా మన చెడు లక్షణాలు మానుకోకపోతే, పాపాన్ని మానుకోకపోతే దేవుడు మనల్ని అంటాడు త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటాడు దేవుడు మనల్ని. అలాంటి వారిని త్రోవ పక్కన పడిన విత్తనాలు, రాతి నేలలో పడిన విత్తనాలు, ముండపదల్లో పడిన విత్తనాలు అంటాడు దేవుడు. అందుకే దేవుని వాక్యం విని మారు మనసు పొందుకొని పరిశుద్ధంగా జీవించే వారంగా ఉంటే మనం మంచి నేల పడిన విత్తనాల వల్లే ఉండే వారంగా ఉంటాం. కొంతమంది దేవుని వాక్యం వింటారు, రొట్టెలో పాల్గొనేవారుగా ఉంటారు, బాప్తిసాలు తీసుకునేవారుగా ఉంటారు, క్రమం తప్పకుండా దశమ భాగాలు ఇచ్చేవారుగా ఉంటారు, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు, దేవుని ఎదుట తాము చేసిన పాపాన్ని ఒప్పుకుంటారు కానీ ఒప్పుకున్న పాపాన్ని మానుకోకుండా మళ్ళా ఆ పాపాలు చేసేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు మారు మనసు లేకుండా జీవించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు అలాంటి వారిని కూడా ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు అంటాడు దేవుడు, త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటాడు దేవుడు, రాతి నేలలో పడిన విత్తనాలు అంటాడు దేవుడు. అందుకే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన, దేవుని వాక్యం విన్నంత మాత్రాన, రొట్టెలో పాల్గొన్నంత మాత్రాన, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళినంత మాత్రాన పరిశుద్ధులుగా జీవించాలంట. కొంతమంది మందిరానికి వెళ్తూనే ఉంటారు, రొట్టెలో పాల్గొనేవారుగా ఉంటారు, బాప్తిసాలు తీసుకునేవారుగా ఉంటారు,
దశమ భాగాలు ఇచ్చేవారుగా ఉంటారు. దేవుని ఎదుట ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకునేవారుగా ఉంటారు. కానీ పాపాన్ని మాత్రం మానుకోకుండా జీవించేవారుగా ఉంటారంట. అంటే వ్యభిచారం మానుకోరు, దొంగతనాలు మానుకోరు, బూతులు మాట్లాడటం మానుకోరు, ఇంట్లో పోట్లాడటం మానుకోరు, త్రాగటం మానుకోరు, కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, కోపాలు, పగలు, ద్వేషాలు, విమతలు, భేదాభిప్రాయాలు, ఇలాంటి చెడు లక్షణాలు మానుకోకుండా ఉండేవారుగా ఉంటారంట. అన్ని చెడు లక్షణాలు కలిగి జీవించేవారుగా ఉంటారంట. మారు మనసు లేకుండా జీవించేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. అలా ఉండేవారంగా ఉంటే మనల్ని అంటున్న దేవుడు ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు అంటున్న దేవుడు, రాతి నీళ్ళలో పడిన విత్తనాలు అంటున్న దేవుడు, త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటున్న దేవుడు. ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విని రొట్టెలో పాల్గొని క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి వాక్యం విని దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందుకొని ఎవరైతే పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటారో, వాక్యం ప్రకారం జీవించేవారుగా ఉంటారో వారు 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అందుకే దేవుని వాక్యం విని ఆ మాట ప్రకారం మనం జీవించే వారంగా ఉండదంట. మనలో ఉన్న చెడు లక్షణాలు మానుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనలో ఉన్న లోపాలు సరి చేసుకునే వారంగా ఉండాలంట. పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనం ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తాం, ప్రతిరోజు వాక్యం వినే వారంగా ఉంటాం, క్రమం తప్పకుండా దేవునికి కానుకలు ఇచ్చే వారంగా ఉంటాం, దశమ భాగాలు ఇచ్చే వారంగా ఉంటాం, బాప్తిసాలు తీసుకునే వారంగా ఉంటాం, రొట్టెలో పాల్గొనే వారంగా ఉంటాం, దేవుని ఎదుట ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకునే వారంగా ఉంటాం, ఒప్పుకుంటాం. కానీ వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా, పాపాన్ని మానుకోకుండా అపవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉంటామంట. అందుకే దేవుడు అన్నాడు, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయో పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపట దోపుడుతోనూ అజితేంద్రత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయో పళ్ళెమును వెలుపట శుద్ధి అయినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. దేవుడేమంటాడు? మందిరానికి వెళ్ళే మనం, వాక్యం వినే మనం, బాప్తిసాలు తీసుకునే మనం, దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకునే మనం, రొట్టెలో పాల్గొనే మనం, మనుషుల దృష్టికి నీతిమంతులుగా అనిపించుకుంటాం. కానీ పాపాన్ని మానుకోకుండా జీవించే వారంగా ఉంటే దేవుడు అంటున్న మనల్ని సున్నం కొట్టిన సమాధులు అంటున్న దేవుడు. పైకి నీతిమంతులుగా అనిపించుకున్నా కానీ మనలో ఉన్న చెడు లక్షణాలు దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే వాక్యం విని మారు మనసు పొందుకొని దేవుని కొరకు నీతిగా బ్రతకాలంట. మనలో ఉన్న చెడు లక్షణాలు మానుకొని పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే మనం ఆస్వాదించబడే వారంగా ఉంటామని చెప్తాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపట శృంగారముగా ఆగపడింది కానీ లోపట చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగపడుచున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. దేవుడు ఎక్కడ ఏమంటాడు? మనల్ని సున్నం కొట్టిన సమాధులు అంటాడు దేవుడు. దేవుడిని నమ్ముకున్నా కానీ, వాక్యం విన్నా కానీ, మందిరానికి వెళ్ళినా కానీ, దేవుని ఎదుట ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకున్నా కానీ, రొట్టెలో పాల్గొంటున్నా కానీ, బాప్తిసాలు తీసుకున్నా కానీ, మనలో ఉన్న చెడు లక్షణాలు మానుకోకుండా ఈ లోకానుసరమైన జీవితం జీవించే వారంగా ఉంటే మనల్ని సున్నం కొట్టిన సమాధులు అంటున్న దేవుడు. దేవుని వాక్యం మీద మనం మారు మనసు పొందుకునే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన